ఎక్కడ పడితే అక్కడ నేను మూసి ప్రక్షాళన అన్నప్పుడే నేను అనేక మార్లు ముందర మాట్లాడాను. వీళ్ళ టీం ఇలా మతులు కూడా పోయినట్టున్నారు. అహ్మదాబాద్ పోయింది, గుజరాత్, అక్కడ సాబర్మతి రివర్ ఫ్రంట్ ఏ రకంగా డెవలప్ చేసి మోదీ గారు సూచించారు. అప్పుడు అనేక సార్లు చెప్పిన, ముందు ఇల్లు కట్టిండు గరీబోలకు. ఎక్కడైనా డిస్మాంటింగ్ చేయాలంటే ఆయన వేల సంఖ్యలో ఇల్లు కట్టిండు, అపార్ట్మెంట్ కట్టిండు అహ్మదాబాద్ నడి ఒడ్డున. కట్టినాక సాబర్మతి నది పక్కన ఎక్కడైతే అన్ని ఎన్క్రోచ్మెంట్ ఉండనో అవన్నీ తొలగించి వాళ్ళని షిఫ్ట్ చేసి తొలగించాడు. అది ప్రణాళికబద్ధంగా చేసింది. అది ఇది గాలిన కొడుకు గాలికి నడుపుతున్నాడు గవర్నమెంట్. ఇక్కడ ఇల్లు కట్టింది లేదు, బింకి లేదు, మూసి ప్రక్షాళన చేస్తానంటాడు. ఎక్కడికి పోవాలి మరి? ఇలా చెప్పకుండా చేయకుండా ఆయన ఇదంతా ఒక ఫార్స్ అండి. అది ఏంటది ప్రోగ్రామ్ సులభ హైడ్రా కాడికెళ్ళి ఈ గాంధీ సరోవర్ ఇవాళ జరుగుతున్న వివిధ జిల్లాలలో మొత్తం ఫార్స్. అందరినీ భయపెట్టడానికి వసూలు చేస్తారు. రేవంత్కి నేను చెప్తున్నా, ఛానళ్ళను తెలుసు నాకు, ఒక బ్యాక్ ఆఫీస్, నలుగురు అడ్వకేట్, ల్యాండ్ల మీద దృష్టి, ప్రైవేట్ ల్యాండ్ల మీద, పెద్ద బిల్డర్ల మీద దృష్టి, ఆ లిటిగేషన్లు క్రియేట్ చేయటము, కోర్టుకు పోయి బెదిరియటము, వాళ్ళు ఏదో రోజు సెటిల్మెంట్ చేసుకోవడం. ఇది తప్ప రేవంత్కి అడ్మినిస్ట్రేషన్ మీద నయా పైసా అవగాహన లేదు. అందుకని ఇట్లా పాడేది. ఇక అంటే ఎలక్షన్ గెలిచినాం కదా అంటే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి రేవంత్ కాంగ్రెస్ పార్టీలో ప్రతి జిల్లాలో నీకంటే సీనియర్ నాయకత్వం ఉంది, బలమైన నాయకత్వం ఉంది. ఏ జిల్లాలో అది మేనేజ్ చేసుకుంది. తమరు చేసేది లొట్ట పీస్ ఏం లేదు. అట్లా మీకు ఎప్పటి నుంచో ఉన్నది ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది కాబట్టి నీ నాయకత్వంలో ఏమి ఒరిగింది ఏం లేదు ఆ పార్టీకి కానీ తెలంగాణ కానీ. పెద్ద సంకల్పం అవసరం లేదు. అసలు ఆ పార్టీ వాళ్ళు నేను ఎందుకు టాలరేట్ చేస్తున్నా కూడా తెలియదు తెలుగుదేశం వాళ్ళు. ఇక మీరు అడుగుతారులేండి, ఎట్లా మీడియా మిత్రులు ఉన్నారా? కెమెరాలు ఉన్నాయి ఉన్నారా? ఎట్లా అడుగుతారు? ఇక మా జిల్లా కూడా లిస్ట్ పెట్టేదాకా మీరు అడగదా? సో ఇట్ ఈస్ అ కంప్లీట్ మాల్ అడ్మినిస్ట్రేషన్ గోయింగ్ ఆన్ ఇన్ తెలంగాణ. అవగాహన రాహిత్యం. దెర్ ఈస్ నో ఫ్యూచర్ ఫర్ కాంగ్రెస్ ఇన్ తెలంగాణ. ఇక ఈ ఎంఐఎం యోగితోటి పోల్చడం అన్నది ఆ అక్బరుద్దీన్ మైండ్ దొబ్బింది. ఆడ మొహమ్మద్ పైల్వాన్ కాల్చినప్పుడు పొడిచినప్పుడు నెత్తిలో కూడా ఒడిచినప్పుడు ఆ గురపాడేది. అంతే తప్ప యోగితోటి రేవంత్ పోల్చడము ఇక వాడు తుర్కోణ అంటే దీనికంటే ఎక్కువ ఏముంటుంది. అది ఉల్టా చదువుతుంది కుడికెళ్ళాడు. చెప్పండి మీడియా మిత్రులు. అది ముందే చెప్పేస్తుంటే ఎందుకు మళ్ళీ నేనెందుకు అని. నాగేంద్రరావు గారు చాలా లీగల్ లాంగ్వేజ్ లో స్పష్టంగా మీ ముందర ఉంచిండ్రు. మైట్ బి సిబిఐ విల్ మూవ్ టు ఫర్దర్ హైయర్ కోర్ట్. ఎవిడెన్స్లు దొరకలేదు అన్నట్టు అంతేనా? సో ఎవిడెన్స్ ఉన్న సంచులు మోసిన ముఖ్యమంత్రి కూడా ముఖ్యమంత్రి స్థాయిలో పోతున్నాడు. మరి ఎవిడెన్స్ ఉంది కదా, ఎవిడెన్స్ ఉంది కదా. సంచి మోసే, కట్టలు తీసే, టేబుల్ మీద పెట్టే ఇంత ఎవిడెన్స్ ఉండి కూడా ఇలా బయటనే ఉన్నాడు, ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నాడు. సో ఇట్ ఈస్ లీగల్ ప్రాసెస్, ఇట్ విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్. బీజేపీ హ్యాస్ నథింగ్ టు డూ విత్. CBI may move to higher court.